క్రీస్తునామమున అందరికీ వందనములు. ఇప్పుడు మన దేశం మొత్తం భారత క్రికెట్ గర్వకారణమైన జెమీమా జెసికా రోడ్రిగ్స్ కోసమే మాట్లాడుకుంటుంది. ఈమె క్రీస్తు యోధురాలు, ఒక సువార్తికుడి కుమార్తె. ఎందుకు ఈమె ఒక్క రోజులోనే ఇంత ప్రసిద్ధిగా మారింది అని మనం ఈమె కోసం తెలుసుకుంటే, ఈ జెమీమా క్రైస్తవ విశ్వాస కారణముగా ఎన్నో ట్రోల్స్కు గురైంది. అన్యాయంగా విమర్శలు, అలానే వివక్షను ఎదుర్కొంది. క్రైస్తవ విశ్వాసపరమైన తప్పుడు ఆరోపణలు ఆధారముగా ముంబైలోని ఒక క్లబ్ ఆమె గౌరవ సభ్యత్వాన్ని రద్దు చేసింది. అయినప్పటికీ ఆమె దేవునిపైన విశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రార్థనతో దేవునిపైన ఆధారపడి ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్లో అద్భుతమైన సెంచరీని కొట్టి భారత జట్టు ఫైనల్స్కి వెళ్లడానికి కారణమైంది. ఇప్పుడు ఈమెను అందరూ పట్టువిడువని విశ్వాస వీరవనితగా పేర్కొంటున్నారు. ఈమె గెలిచి తన జట్టును గెలిపించడమే కాకుండా కొన్ని కోట్ల మంది చూస్తున్న లైవ్లో తాను సాధించిన ఆ గెలుపు కొరకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేసి, ఈ విజయము తన సొంతంగా ఒంటరిగా పొందలేదని, దేవుడే ఆమెను నడిపించాడని పేర్కొంది. అలానే తనను గెలిపించిన దేవుని మాటను కూడా ఆమె చెప్పింది. అదేంటంటే, నిర్గమాకాండం 14 ఉన్న యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలను అనున్నదియే. ఇలా ఈమె తనను గెలిపించిన దేవుణ్ణి మొహమాటం లేకుండా అందరి ఎదుట గనపరిచింది. ప్రజలు నోరు ముయ్యిస్తే రాళ్ళు క్రీస్తును గూర్చి చెబుతాయి అనడానికి నిదర్శనం ఈ సాక్ష్యం. సత్య సువార్తకు బంధనాలు లేవనడానికి కోట్లాది మంది విన్న జెమీమా సాక్ష్యమే నిదర్శనం. సర్వసత్యం అనేది కొంతమంది ముందు అణిచివేయబడచ్చు, కానీ కోట్లాది మంది ప్రజల ముందు అది ఒకరోజు ఖచ్చితంగా పైకి లేస్తుంది. మరి ఈ లోకమంతా మతము అనే పేరుతో అణిచివేయాలని చూసినప్పుడు ఆ కుటుంబం అంతా దేవుని వైపు చూసి ఆయన యందు విశ్వాసం ఉంచింది. నేడు ప్రపంచం మొత్తం వారిని చూసేలా దేవుడు చేశాడు. ఆయనను గణపరచు వారిని దేవుడు గణపరుస్తానన్న మాటను మనం జ్ఞాపకం చేసుకొని ఆయనను గణపరిచేలా జీవించడానికి ప్రయత్నిద్దాం. ఆమెన్.